యుఎస్ఏ ఇరాన్ మధ్య ఫైట్ క్లైమాక్స్కు చేరుకుందా? ట్రంప్ ఏమంటాడు అంటే ఇరాన్ యొక్క మొత్తం సివిలైజేషన్ను అంతం చేస్తాను అని చెప్పి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇజ్రాయెల్ యాజ్ యూజువల్ ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ను స్టార్ట్ చేసేసింది. అస్సలు టైం వేస్ట్ చేయకుండా అసలు ఏం జరుగుతోంది అనేది చెప్తా. సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ ఇరాన్ యుద్ధంలో ఎన్నో ఇష్యూస్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి అన్ని విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకోలేం. ఫస్ట్ మార్చ్ 26 ట్రంప్ ఇరాన్ ముందు 15 పాయింట్ సీజ్ ఫైర్ను పెట్టాడు. హర్మూజ్ను ఓపెన్ చేయడానికి సీజ్ ఫైర్కు ఒప్పుకోండి అని ఒత్తిడి పెట్టాడు. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ ఈ డిమాండ్స్కు ఒప్పుకోలేదు. లాస్ట్ సండే ఇరాన్లోని ఇస్ఫహాన్లో అదే జాగ్రోస్ కొండల మధ్యలో 7,000 ఫీట్ల కొండల ఎత్తులో 2 పైలట్స్ ఇరుక్కున్నారు అని చెప్పా కదా. యుఎస్ఏ నేవీ సీల్స్ అండ్ ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ కిల్లర్ సైరాత్ మత్కల్ యూనిట్ 2 పైలట్స్ను ఎవాక్యువేట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పరువును లిటరలీ కాపాడారు. సండే ఉదయం ట్రంప్ మళ్ళీ 48 అవర్ అల్టిమేటం ఇచ్చి యూ బాస్టర్స్ ఓపెన్ ద ఫకింగ్ స్ట్రైట్ అదర్వైజ్ ఐ విల్ బ్లో అప్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఈరోజు ఉదయానికి గడువు పూర్తయింది. ఈరోజు ఉదయం 8 గంటలకు యుఎస్ఏ టైం ప్రకారం అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అయిన S&P గ్లోబల్, నాస్డాక్ డౌ ఓపెన్ అవ్వడానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు రాత్రికి ఇరాన్ యొక్క సివిలైజేషన్ మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది. అంటే ఇండియన్ టైమింగ్లో రేపు 5:30 క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఇరాన్ ఆఖరి రాత్రి చూస్తుందా లేదా అనేది డొనాల్డ్ ట్రంప్ స్ట్రైక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇరాన్ నాగరికతను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు, బట్ నేనేమీ చేయలేను. 47 ఏళ్ల ముల్లా కరప్టెడ్ రెజిమ్ను చేంజ్ చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కౌంటర్గా ఇరాన్ వీఆర్ రెడీ కమాన్ అంటోంది. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ అయితే నా ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు యుఎస్ఏ స్టాక్ మార్కెట్స్ పడిపోయి ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ గారి టీం ఆల్రెడీ తక్కువ ధరలో స్టాక్స్ను కొని ఉంటారు. మేబీ రేపు 5:30 మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఐఆమ్ స్టాపింగ్ ద వార్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఫ్యూచర్స్లో ఎంతో డబ్బును సంపాదిస్తాడు. నిజంగానే ఈయన ఇరాన్ యొక్క సివిలైజేషన్ను ధ్వంసం చేయగలడు అంటే చాలా పెద్ద ఖేయాస్ రేపటి లోపు జరగనుంది. ఆల్రెడీ ఖతర్ కూడా వార్నింగ్ ఇస్తోంది. యుద్ధాన్ని ఆపే సమయం అయిపోయింది అంటోంది ఖతర్. ఇప్పటి నుండి రానున్న 20 గంటల్లో ఎప్పుడైనా యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి ఇరాన్పై భారీగా దాడులు మొదలు పెట్టవచ్చు. ఇది ప్రీ క్లైమాక్సా లేదా క్లైమాక్సా అనేది మనకు కూడా తెలియదు. బట్ ఐ థింక్ ఈ యుద్ధం ఎండింగ్కు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసేసింది. దాదాపు ఇరాన్ యొక్క 50 టార్గెట్స్పై దాడి జరిగింది. కార్గ్ ఐలాండ్లో ఉన్న ఆయిల్ టెర్మినల్స్పై దాడులు చేస్తున్నారు. ఇరాన్ క్రౌన్ జెవెల్ కార్గ్ ఐలాండ్. ఇరాన్ 90% ఆయిల్ను ఇక్కడ నుండే ఉత్పత్తి చేస్తుంది. కార్గ్ ఐలాండ్లో దాదాపు 1,80,00,000 క్రూడ్ ఆయిల్ను ట్యాంక్స్లో స్టోర్ చేసి ఉన్నారు. ఈ ట్యాంక్స్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు. కార్గ్లో ఉన్న బంకర్స్, రాడార్ స్టేషన్స్, యామునేషన్, స్టోరేజ్ యార్డ్స్పై దాడి జరుగుతోంది. నేను లైవ్ వార్ ఫీడ్ ఇస్తున్నా అంటే ఇప్పుడు ఈ టైంలో ఇరాన్పై దాడులు చేస్తున్నారు అండ్ కౌంటర్గా ఇరాన్ కూడా సౌదీ బెహ్రీన్పై ప్రతి దాడులు చేస్తోంది. లైవ్గా జరుగుతోంది. ఇరాన్ ఆర్మీ ఈసారి చాలా డిఫరెంట్గా చేసింది. దాదాపు 2,80,00,000 మంది సామాన్య ప్రజల్ని రంగంలో దింపి హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడనుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఒక సిచ్యువేషన్ను నేనైతే చూడలేదు. పవర్ ప్లాంట్స్ యొక్క రూఫ్స్పై, రైల్వే బ్రిడ్జెస్, రోడ్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ప్రజల్ని దింపారు. బ్రిడ్జ్ కూడా ఇలాగే చేశారు. సామాన్య ప్రజల యొక్క ఇళ్ల కింద బంకర్స్ కట్టుకోవడం లేదా ఇళ్లలోనే స్థావరాలను కట్టుకోవడం, ఇజ్రాయెల్ పై స్కూల్స్ లేదా హాస్పిటల్స్ నుండి మిజైల్స్ను ఫైర్ చేయడం. కౌంటర్గా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్సెస్ హాస్పిటల్పై దాడి జరిగితే ఇజ్రాయెల్ హాస్పిటల్స్పై దాడి చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద క్యాంపెయిన్ను నడపడం. ఇదంతా ఇరాన్ యొక్క మోడస్ ఆపరెండయ్యే. అయితే ఈసారి ఇరాన్లో ఉన్న ప్రజల్నే రంగంలో దింపారు అండ్ దే ఆర్ రెడీ టు డై. ట్రంప్ వార్నింగ్ తర్వాత ఇరాన్ అన్ని డిప్లొమాటిక్ ఛానల్స్ను, ఇండైరెక్ట్ టాక్స్ను క్లోజ్ చేసేసింది. ఇరాన్ ట్రంప్ పీస్ ప్లాన్కు ఒప్పుకోలేదు సరికదా, ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ను విన్న వెంటనే డొనాల్డ్ ట్రంప్ రెడ్ అయిపోయాడు. వైట్ హౌస్ మొత్తం షేక్ అయిపోయింది. ఆ కండిషన్ ఏంటో తెలుసా? హర్మూజ్ నుండి వచ్చి వెళ్ళే షిప్స్పై $2 మిలియన్ ఫైన్ వేసి లేదా ఛార్జెస్ వేసి ఈ డబ్బును ఒమాన్తో షేర్ చేసుకొని హర్మూజ్ నుండి కలెక్ట్ చేసిన డబ్బును ఇరాన్ను రీడెవలప్ చేయడానికి వాడుకుంటాము అని చెప్పి ఇరాన్ కండిషన్ పెట్టింది. ఈ కండిషన్కు ఒప్పుకుంటేనే హర్మూజ్ను ఓపెన్ చేస్తాం, సీజ్ ఫైర్కు ఒప్పుకుంటాం, యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి ఇరాన్ అంటోంది. యాక్చువల్లీ ఫిబ్రవరి 28 కంటే ముందు హర్మూజ్ అందరికీ ఫ్రీ. ఎవరే కానీ ఎటువంటి టోల్ కట్టే అవసరమే లేదు. డొనాల్డ్ ట్రంప్ గారి మిస్ అడ్వెంచర్ కారణంగా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్,
సౌత్ ఏషియా, ఆఫ్రికా అందరూ $2 మిలియన్ ఇరాన్కు కట్టాలి. అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ ఇరాన్కు లాంగ్ టర్మ్లో విజయాన్ని అందిస్తున్నారు. ఈ పాయింట్ యుఎస్ఏ, యూరోప్ అసలు ఎవరికి నచ్చలేదు కాబట్టే ఈ విధమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి నుండి ఇరాన్ ప్రజలు ట్రైన్స్లో ట్రావెల్ అవ్వకూడదు, రైల్వే బ్రిడ్జెస్ దగ్గర నిలబడకూడదు అని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మొత్తాన్ని ధ్వంసం చేస్తా అని ఐడిఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. సో ఈ యుద్ధం పీపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేసుకోవడం వరకు వెళ్ళింది. ఇరాన్ కౌంటర్గా సౌదీ నుండి బెహ్రెయిన్కు కనెక్ట్ అయ్యే కింగ్ ఫహాద్ బ్రిడ్జ్ ఉంది కదా, చాలా ఫేమస్ బ్రిడ్జ్, దాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేయడానికి సిద్ధమైంది. గల్ఫ్ దేశాల్లో మనోళ్ళు ఎవరైనా ఉంటే మనామా, కింగ్ ఫహద్, క్రూషియల్ బ్రిడ్జెస్కు దూరంగా ఉండండి. మెట్రోలో కూడా ట్రావెల్ అవ్వడం ఆపేయండి. సిచ్యువేషన్ బాగా లేదు, వాళ్ళు కొట్టుకు సావని. ఎందుకంటే ఇది 2011 నుండి ఉన్న యుద్ధం. దీన్నే మిడిల్ ఈస్ట్ కోల్డ్ వార్ అని కూడా అంటారు. యాక్చువల్లీ సౌదీ ఇరాన్ మధ్య ప్రాక్సీ యుద్ధం జరుగుతోంది. సౌదీ, ఖతర్ రాజులకు ఇలాంటి దాడులు జరిగినా పర్వాలేదు, ఇరాన్ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడానికి సున్నీ రాజులు కూడా సిద్ధమయ్యారు. మనం మధ్యలో దూరి చచ్చే అవసరం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొన్ని రోజులు మాత్రమే. రష్యా రంగంలో దిగి ప్రపంచం పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ లేక సంక్షోభానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆర్థిక సంక్షోభం కూడా రానుంది అని చెప్పి హెచ్చరించాడు. ఒకవేళ ఈ యుద్ధం నెక్స్ట్ లెవెల్కు వెళ్తే యుఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్టాక్ మార్కెట్ బబుల్ బస్ట్ అవ్వనుంది. ఏఐలో ఎన్నో టూల్స్ ఉన్నాయి, బట్ అవన్నీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం లేదు. క్లౌడ్ లాంటి టూల్స్ మాత్రమే రియల్ లైఫ్లో మనిషికి పనికొస్తోంది. ఫ్యూచర్లో ఏఐ అద్భుతాలు క్రియేట్ చేయనుంది అని చెప్పి ఒక హైప్తో ఎంతోమంది ఎంతో డబ్బును ఏఐ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. కంపేరిటివ్లీ రిటర్న్స్ అంతగా రావడం లేదు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర $150కు చేరుకుంది అనుకోండి, యూఎస్ స్టాక్ మార్కెట్ ఇలాగే వాల్టైల్గా ఉంది అనుకోండి, ఏఐ బబుల్ బస్ట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్లాక్ రాక్ CEO లారీ వంటి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రష్యా ఆల్సో వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ లోకల్ మిజైల్ లాంచింగ్ టీమ్కు ఒక సందేశం పంపింది. ఇప్పటి నుండి మీకున్న రెస్ట్రిక్షన్స్ను అన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నాము, మీకు ఇష్టం వచ్చిన చోట దాడి చేయండి అని చెప్పి ఇరాన్ యొక్క పెద్దలు మిజైల్ లాంచింగ్ యొక్క టీంకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. సౌదీ, యుఏఈ, బెహ్రెయిన్, కువైట్ అండ్ ఖతర్ ఈ 5 గల్ఫ్ దేశాల ప్రజలు అక్కడి నుండి ఎవాక్యువేట్ అవ్వాలి అని చెప్పి ఇరాన్ హెచ్చరించింది. 5 సున్నీ దేశాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ యొక్క విద్యుత్ కేంద్రాలపై అంటే ఎలక్ట్రిసిటీను జనరేట్ చేసే ప్లాంట్స్ పై దాడి చేస్తే, లైక్ బుషేర్ వంటి న్యూక్లియర్ ప్లాంట్స్ పై దాడి జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎలక్ట్రికల్ గ్రిడ్స్ మొత్తాన్ని లేపేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మేబీ రేపటి నుండి గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్లకు హాలిడేస్ కూడా ప్రకటించవచ్చు. కరెంటు లేకపోతే ఎలా పని చేయగలరు? ఆ హీట్కు ఏసీ లేకపోతే హీట్ స్ట్రోక్ వస్తుంది, లేదా చెమటతోనే స్నానం చేయాల్సి వస్తుంది. హైదరాబాద్, బెంగళూరులోనే వేడి తట్టుకోలేకపోతున్నాం. అక్కడి కరెంట్ స్టేషన్స్ పై దాడి చేస్తే ఎలా సర్వైవ్ అవ్వగలరు? కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఏసీ లేకపోతే పోర్ట్ క్యాబిన్స్లోనే ఆ వేడికి కాలిపోతారు. ఇరాన్ ఏమంటుంది అంటే హౌతీ ఇంకొన్ని గంటల్లో బాబ్ అల్ మండప్ అంటే రెడ్ సీ దారిని కూడా క్లోజ్ చేయొచ్చు అని వార్నింగ్ చేస్తోంది. నెక్స్ట్ టర్కీ దగ్గరకు వద్దాం. టర్కీలో ఇస్తాంబుల్లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి జరిగింది. 2-3 చచ్చిపోయారు. ఎర్దోగాన్ రంగంలో దిగి ఇది ఒక ఉగ్రవాద దాడి అంటున్నాడు. అంటే ఇరాన్ను ఒక ఉగ్రవాద దేశమని చెప్పి టర్కీ అంటోంది. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. మేబీ ఈ దాడిని ఫాల్స్ ఫ్లాగ్గా యుఎస్ఏనే చేసి నాటో దేశాలను కూడా యుద్ధ భూమిలో దింపడానికి, లేదా టర్కీలో చీము, నెత్తురు, పౌరుషం ఉందా లేదా అని చెక్ చేయడానికి మేబీ ఈ దాడి చేసి ఉండవచ్చు. టర్కీ కూడా యుద్ధ భూమిలో దిగుతుందా అనేది చూడాలి. యాక్చువల్లీ ఆల్రెడీ ఇండైరెక్ట్గా దిగేసింది. జెలెన్స్కీ మొన్న ఖతార్, సౌదీకు వెళ్ళి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. గల్ఫ్ దేశాలకు డ్రోన్స్ను సప్లై చేస్తా అన్నాడు కదా. యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్లో ఉన్న డ్రోన్ ఫ్యాక్టరీస్ ఎవరివి అనుకున్నారు? ఎర్దోగాన్ గారి అల్లుడి ఫ్యాక్టరీసే అవి. బేరక్తర్ డ్రోన్స్ను ఎర్దోగాన్ అల్లుడే తయారు చేస్తాడు. అంటే టర్కీ వయా యుక్రెయిన్ ఆల్రెడీ గల్ఫ్ దేశాలకు, ఇరాన్కు వ్యతిరేకంగా డ్రోన్స్ను సప్లై చేస్తోంది. అంటే సున్నీ దేశాలన్నీ, టర్కీ అండ్ 5 గల్ఫ్ దేశాలు, ఆల్ సున్నీ వన్ సైడ్, ఇరాన్ ఇంకొక సైడ్ అయిపోయింది అనమాట. జేడీ వ్యాన్స్ అక్కడే ఉన్నారు, మిడిల్ ఈస్ట్లోనే ఉన్నారు. శాంతి చర్చలు జరపడానికి వెళ్ళారు. ఈయన ఏమంటాడు అంటే యుఎస్ఏ దగ్గర ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయి, ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తాము. యాజ్ పర్ ద ప్లాన్ ఇరాన్ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ కార్గ్ ఐలాండ్ పై దాడులు చేస్తాము. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద స్ట్రాటజీ. మేము ఏదైతే చెప్పామో అదే చేస్తాము అని చెప్పి ఇరాన్ యొక్క ఎనర్జీ సైట్స్, బ్రిడ్జెస్, కార్గ్ ఐలాండ్స్, వాట్ ఎవర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ అన్నిటినీ
యథావిధిగా లేపేస్తామని చెప్పి జేడీ వ్యాన్స్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ అందరికీ ట్రంప్ యొక్క 15 పాయింట్ పీస్ ప్లాన్ గురించి తెలిసే ఉంటుంది. ఈ 15 పాయింట్స్కు అగేన్స్ట్గా ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ కండిషన్, గ్యారంటీ దట్ ఇరాన్ విల్ నాట్ బి అటాక్డ్ అగైన్. సీజ్ ఫైర్ చేసుకున్న తర్వాత, యుద్ధ ఆయుధాలను సమకూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇరాన్పై దాడి చేయము అనే గ్యారంటీ ఎక్కడ అని అడిగింది. సెకండ్ పాయింట్, పర్మనెంట్ ఎండ్ టు ద వార్, నాట్ జస్ట్ ఎ సీజ్ ఫైర్, పర్మనెంట్గా యుద్ధాన్ని ఎండ్ చేయండి అంటోంది. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయకూడదు, లెబనాన్ను ఉతికి ఆరేయకూడదు అని చెప్పి కండిషన్ పెట్టారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇజ్రాయెల్ సైనికులు గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తున్నారు. లెబనాన్లో దాదాపు 1200 మందిని చంపేశారండి. జస్ట్ ఈ 1 మంత్ గ్యాప్లో 1200 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. ఫోర్త్ కండిషన్, యుఎస్ శాంక్షన్స్ అన్నిటినీ లిఫ్ట్ చేయాలి, ఇరాన్పై ఎటువంటి కండిషన్స్ ఉండొద్దు, ఆర్థిక నిబంధనలను ఎత్తివేయాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఫిఫ్త్ పాయింట్, ఎండ్ ఆల్ రీజనల్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇరానియన్ అలీస్. దీనికి అర్థం హమాస్పై, హెజ్బుల్లాపై, హౌతీపై దాడి చేయడాన్ని ఆపేయండి, రీజనల్ యుద్ధాలు ఇక్కడ నో అని చెప్పి ఇరాన్ కండిషన్ పెట్టింది. సిక్స్త్ కండిషన్, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను ఓపెన్ చేయాలి అంటే టాప్ 5 కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే ఓపెన్ చేస్తాము. 7th కండిషన్ ఏంటో తెలుసా? దీన్ని బోల్డ్ లో రాసుకోండి. 7th కండిషన్ ఈస్, హార్మూజ్ లో వచ్చి వెళ్లే షిప్స్ పై అంటే 1 వే 2 వే బోత్ వేస్ కు 1 టైం చార్జ్ $2 మిలియన్ టోల్ ను ఇరాన్ కలెక్ట్ చేస్తుందంట. 8th కండిషన్, ఈ డబ్బును ఒమాన్ తో స్ప్లిట్ చేస్తారంట. ఇది నాకు అర్థం కాలేదు. ఒమాన్తో ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారు అంటే ఒమాన్ సీజ్ ఫైర్ లో పాల్గొందనా, లేదా సుల్తాన్ కబూస్ గారు ద లెజెండరీ ఆయన షియా ముస్లిం అనా, లేదా ఒమాన్ ప్రాక్సీగా ఇరాన్తో ఏమైనా కుమ్మక్కయిందా? ఎందుకు ఒమాన్తో స్ప్లిట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇంకా క్లారిటీ నాకు ఇప్పుడు లేదు. మేబీ రేపు మర్నాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9th పాయింట్, ఇరాన్ టు ప్రొవైడ్ రూల్స్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ టు హార్మూజ్. హార్మూజ్ లో ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని చెప్పి ఇరాన్ రూల్స్ ను డిసైడ్ చేస్తుందంట. అలాగైతే మలాకావ్ స్ట్రైట్ లో ఇండియా టోల్ అండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా అయితే అందరూ రెడ్ సీ దగ్గర సౌదీ, లేదా సువేజ్ కెనాల్ దగ్గర ఇజ్రాయెల్, లేదా ఈజిప్ట్, వీళ్ళందరూ ఇక టోల్ కలెక్ట్ చేస్తారు. అన్క్లోజ్ ట్రీటీ ఏం పీకుతో ఉంది? ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది మందు తాగి పడుకుందా? ఎవడికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మధురోని ఎత్తికెళ్లాడు, క్యూబాను లేపేస్తా అంటున్నాడు. సౌత్ ఏషియా దేశాలు నేను చెప్పినట్లు వినాలి అంటున్నాడు. ఇండియా నేను చెప్పిన వాళ్ళతోనే ఆయిల్ కొనాలి అని చెప్పి ఎలా పడితే అలా కండిషన్స్ డొనాల్డ్ ట్రంప్ పెడుతున్నాడు. ఇంకొక పక్క ఇరాన్ ఇంటర్నేషనల్ వాటర్ అయిన హార్మూజ్ నుండి టోల్ ను కలెక్ట్ చేస్తా అంటుంది. అంటే భారత్ యొక్క షిప్స్ కూడా ఇరాన్ కు డబ్బులు కట్టాలి. ఇంతకు ముందు హార్మూజ్ ఫ్రీగా ఉండేది. డొనాల్డ్ ట్రంప్ గారి మిస్ అడ్వెంచర్ కారణంగా $20 లక్షల బొక్క ప్రతి ఒక్క షిప్ కు. అంటే దీని యొక్క ప్రభావం మన పైన పడుతుందనే నా బాధ. అంటే షిప్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఇన్సూరెన్స్ చార్జెస్ ఎక్కువయ్యాయి అనుకోండి, మనం కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పై షిప్పింగ్ చార్జెస్ అని ఒకటి ఉంటుంది. ఆ షిప్పింగ్ చార్జెస్ కూడా పెరుగుతాయి. ఈవెన్చువల్లీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ప్రతి ప్రోడక్ట్ పై 10 to 20% పెరుగుతుంది. $2 మిలియన్ మన నుండే కలెక్ట్ చేస్తారు కాబట్టే నా బాధ. 10th కండిషన్, ఇరాన్ టు యూజ్ హార్మూజ్ ఫీజ్ ఫర్ రీకన్స్ట్రక్షన్. ఓకే, ఇరాన్ యొక్క జీడిపి కేవలం $300 బిలియన్. అంటే ఇరాన్ ఆల్రెడీ ఆర్థిక లోటులో ఉంది. ఈ శాంక్షన్స్ కారణంగా ఇరాన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, అక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. అండ్ ఈ దాడులకు కారణం అమెరికా కాబట్టి హార్మూజ్ ను పక్కన పెట్టి ఇరాన్ కు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈ పాయింట్ డెఫినెట్ గా ఇరాన్ ను వీళ్ళే రీడెవలప్ చేయాలి. బట్ హార్మూజ్ లో టోల్ ఫీ చార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రపంచ వ్యాపారాలకు ఇది దెబ్బ. మనతోనే కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ పాయింట్ ఏదో నిజంగా ఈ యుద్ధాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేలా ఉంది. సో లెట్స్ సీ ఈ రోజు రాత్రి లేదా రేపు రాత్రి లోపు ఏమేం జరుగుతాయో అనేది చూద్దాం. లేదా డొనాల్డ్ ట్రంప్ యాజ్ యూజువల్ స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేసి యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి గంట ముందు నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను, ఇరాన్ నా యొక్క డిమాండ్స్ కు ఒప్పుకుంది, ఇరాన్ భయపడింది, సీజ్ ఫైర్ చేసుకుంటున్నాము అని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఫ్యూచర్స్ లో డొనాల్డ్ ట్రంప్ డబ్బులు ఎత్తుతాడు. ఇది క్లైమాక్సా ప్రీ క్లైమాక్స్ అనేది నాకైతే తెలియదు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై